నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. గత కొన్ని రోజులుగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని త్వరలో బీజేపీలో విలీనం చేయబోతున్నారని, దానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని, ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత ఈ ముహూర్తం ఉండబోతుంది అంటూ కూడా గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని కేటీఆర్ ఖండించినప్పటికీ కూడా ఇదే వాస్తవం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి కారణం లేకపోలేదు. చాలామంది చెబుతున్న మాట, కవితను రిలీజ్ చేయించటం కోసమే కేసీఆర్ ఈ విధంగా చేస్తున్నారు అని చెబుతున్నప్పటికీ, మరి కారణం కేవలం కవితను రిలీజ్ చేయటమా మరేదైనా ఉందా అనే విషయం కాసేపు పక్కన పెడితే, కేసీఆర్ బీజేపీలో పార్టీని విలీనం చేయటం కోసం కొన్ని డిమాండ్స్ని బీజేపీ ముందు ఉంచాడు అనేది ఇప్పుడు బయటకు వస్తున్న వార్త. మరింతకీ కేసీఆర్ డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి అనంటే, కేసీఆర్కి గవర్నర్ పోస్ట్ కావాలట. ఎస్, మీరు విన్నది నిజమే. కేసీఆర్కి గవర్నర్ పొజిషన్ అండ్ కేటీఆర్కి వచ్చేసి సెంట్రల్ మినిస్ట్రీలో ఒక పొజిషన్ ఇవ్వాలి. ఇది కేసీఆర్ చెబుతున్నమాట. ఇక మరి హరీష్ రావుకి ఏం లేదా అంటే, ఆయనకు కూడా ఒక డిమాండ్ ఉంది. సో హరీష్ రావుకి తెలంగాణ బీజేపీ పగ్గాలు ఇవ్వాలి అంటే, భవిష్యత్తులో తెలంగాణలో గనక బీజేపీ గెలిచింది అంటే ఇక ముఖ్యమంత్రి హరీష్ రావే ఉంటారు అనేది ఇందులో ఆంతర్యం. సో కేటీఆర్ కూడా సెంట్రల్కి వెళ్ళిపోతారు, కేసీఆర్ ఏమో గవర్నర్ అయిపోతారు, కవిత రిలీజ్ అయిపోతుంది. సో ఇవన్నీ డిమాండ్స్ ఇప్పుడు బీజేపీ ముందు పెట్టినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం ఇప్పుడు ఒక క్లారిటీ అయితే రాలేదు. కానీ ప్రస్తుతానికి ఈ వార్త అయితే హల్చల్ చేస్తుంది. సో ఒకవేళ ఇదే నిజమే అనుకుందాం, మరి కేసీఆర్ తీసుకునే నిర్ణయంతో మీరు ఏకీభవిస్తారా? బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తే కరెక్టే అనుకుంటున్నారా? నిజానికి బీఆర్ఎస్ పార్టీ అనే దానికన్నా కూడా గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ ప్రజలకి తెలియని ఒక అనుబంధం ఉంది. తెలంగాణ అనగానే ఎంత అభిమానం ఉంటుందో, టీఆర్ఎస్ పార్టీ అంటే కూడా అంతే అభిమానం ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ అన్నా కేసీఆర్ అన్నా కూడా. అందుకే 2 సార్లు ఆయనని గెలిపించుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆయన నేషనల్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలి అనుకునే ఉద్దేశంతో పార్టీ పేరు మార్చి బీఆర్ఎస్గా మార్చుకున్నారో, అప్పటి నుంచి ఆ అభిమానం కాస్త కొంచెం తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత వ్యతిరేకత మొదలైంది. సో ఈ వీటన్నిటి కారణాల రీత్యా ఆయన ఓటమిని చవిచూశారు. ఒకవేళ అందరూ అంటున్నట్టుగా నిజంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తే తెలంగాణ అస్తిత్వం కనుమరుగైపోతుంది. నిజం చెప్పాలంటే కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని అమ్ముతున్నారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక కొత్త టాక్ కూడా వినిపిస్తుంది, చాలామంది రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. మరి కేసీఆర్ ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడమే తప్పు చేశాడు అనంటే, ఆ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు? ఒకవేళ ఆయనకు అవకాశం ఉంది కాబట్టి, ఇప్పుడు అంటే మన కళ్ళ ముందు కనిపిస్తోంది కాబట్టి, ఎలాగూ చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి వస్తాను అంటున్నాడు, తెలంగాణలో టీడీపీని ముందుకు తీసుకెళ్తానంటున్నాడు, త్వరలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎవరో ఖరారు చేస్తానంటున్నారు. అది కాకుండా ప్రతి నెల సెకండ్ సాటర్డే, సెకండ్ సండే తెలంగాణకే సమయాన్ని కేటాయిస్తాను అంటూ చంద్రబాబు నాయుడు చెబుతున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు పార్టీ అయినటువంటి టీడీపీ ప్రాంతీయ పార్టీనే, మరి కేసీఆర్ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్, ఒకప్పటి టీఆర్ఎస్ కూడా ప్రాంతీయ పార్టీనే. మరి ప్రాంతీయ పార్టీ మరొక ప్రాంతీయ పార్టీతో పొత్తులో వెళ్ళొచ్చు కదా. ఎందుకు నేషనల్ పార్టీలో విలీనం చేయటం? దానివల్ల తెలంగాణ అస్తిత్వం అమ్మినట్లే కదా. అలా కాకుండా ఎందుకు చంద్రబాబు నాయుడుతో కలిసిపోవాలని కేసీఆర్ ఆలోచించట్లేదు? ఎందుకు ఆయన చంద్రబాబు నాయుడిని అప్రోచ్ అవ్వట్లేదు? కేవలం కవితను విడిపించుకోవటమే ఆయన ముందు కనిపిస్తున్న లక్ష్యమా? కేవలం కూతుర్ని కాపాడుకోవటం కోసమే ఇదంతా చేస్తున్నారా? ఒకవేళ చంద్రబాబు నాయుడుతో కేసీఆర్ కానీ వెళ్ళాడు అంటే, ఎలాగైతే పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పాడో, నేషనల్ పాలిటిక్స్లో చక్రం తిప్పాడో, అలా కేసీఆర్ కూడా తెలంగాణలో మరోసారి చక్రం తిప్పే అవకాశం లేకపోలేదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్ళినా కూడా ఇండైరెక్ట్గా అది బీజేపీతో కలిసి వెళ్ళినట్టే. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు నేషనల్ పాలిటిక్స్లో, మరీ ముఖ్యంగా బీజేపీ గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు. సో ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ అయినటువంటి టీడీపీతో ఆయన కలిసి వెళ్ళటం వల్ల కేసీఆర్కి లాభమే కానీ నష్టమైతే లేదు. కేవలం తన కూతుర్ని విడిపించుకోవటమే ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం బీజేపీతో
వెళ్ళిపోవచ్చు. అండ్ బీజేపీలో విలీనం చేయటం మాత్రం చాలా పెద్ద మిస్టేక్ అనే చెప్పొచ్చు. ఎన్డీఏ కూటమితో వెళ్ళినా పర్వాలేదు, కానీ బీజేపీలో పూర్తిగా పార్టీని విలీనం చేశారంటే మాత్రం ఇక్కడ ప్రాంతీయ పార్టీ అనేది ఉండదు. ఖచ్చితంగా పొరుగు రాష్ట్రమైనటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ అయినటువంటి టీడీపీ తెలంగాణలో చక్రం తిప్పటం ఖాయం. సో మరి మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ బీజేపీతో వెళ్ళటం కరెక్టా లేదా టీడీపీతో ముందుకు వెళ్ళటం కరెక్ట్ అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.